అనవసర విషయాల్లో తలదూర్చి బుర్రపాటు చేసుకోకూడదు. సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి, హోదా ఎంత గొప్పదైనా వ్యర్థమే. సంతృప్తి అంటే ఏ లోటు లేకపోవటం కాదు, లోటుపాట్లకు అతీతంగా బ్రతకటం. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనుగడ రహస్యం. నిన్ను నువ్వే తక్కువ చేసి చూసుకోవద్దు, అది ఆత్మహత్య కన్నా ఘోరం. పదవి నుంచి పొందే గౌరవం కాలంతో పాటే పోతుంది, కానీ ప్రవర్తన నుంచి పొందే గౌరవం మరణానంతరం కూడా నిలిచి ఉంటుంది. ధర చూడకుండా కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగాలి. కోపంతో స్నేహం చేసేవారికి కొత్త శత్రు అవసరం ఉండదు. తమపై తమకి నమ్మకం లేని వారికి మాత్రమే ఇతరుల అభిప్రాయాలు, ఆలోచనలు ముఖ్యమవుతాయి. మనిషి ఎంత చదివినా అహం వదలకపోతే ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతారు. చూపులతో ఎదుటి వ్యక్తిని అంచనా వేయొద్దు. చిరిగిన జేబు వెనక గొప్ప హృదయం ఉండొచ్చు. ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదిరించిన వారే లక్ష్యాన్ని చేరుకుంటారు. అదృష్టం ఒక్కసారే రావచ్చు, అవకాశం 2-3 సార్లు రావచ్చు, కానీ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు వాళ్ళు గతంలో మీతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మీ కళ్ళే మిమ్మల్ని మోసం చేయొచ్చు, అందుకే గతం మర్చిపోవద్దు. గర్విష్టి కళ్ళు లేని వారితో సమానం. ఎప్పటికీ తన లోపాన్ని తాను చూడలేడు. అనుకున్నది జరగట్లేదని లైఫ్ని ఎప్పుడు తక్కువగా చూడకు. దేనికైనా టైం రావాలి, తెలుసు కదా. కొన్ని రోజులు చెడు జరిగినా మౌనంగా ఉండు, నీకంటూ మంచి రోజులు వస్తాయి. ఈ రోజుల్లో జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా, పాడు చేసుకోవాలన్నా చేతిలో ఉన్న ఆయుధమే సెల్ ఫోన్. ఓటమి సవాలు వంటిది, దాన్ని ధైర్యంగా స్వీకరించాలి. తప్పు ఎక్కడుందో గుర్తించాలి. రెట్టింపు వేగంతో ముందుకెళ్ళి అనుకున్నది సాధించాలి. తన వాదనలో సత్తువు లేనప్పుడు, వాదించటం చేతకనప్పుడు, విషయ పరిజ్ఞానం లేనప్పుడు మనిషి కోపాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తిగత దూషణ మొదలు పెడతాడు. పొదుపులేని జీతం, సర్దుకుపోలేని సంసారం, అదుపులేని మాట మనిషికి మనశ్శాంతిని దూరం చేస్తాయి. సముద్రమంత ప్రేమలో చిటకడంత అనుమానం పెను తుఫాను సృష్టించగలదు. మీరు ఎలా ఉన్నారని అడిగేవారు ఎందరైనా ఉంటారు, కానీ మీరు ఎలా ఉన్నా మీతో ఉండేవారు కొందరే ఉంటారు. ఆనందంలో మాట ఇవ్వకూడదు, ఆవేశంలో నోరు జారకూడదు. నోటి నుంచి మాట జారటం సులభమే, కానీ ఆ మాటను తిరిగి తీసుకోవటమే కష్టం. అందాన్ని రంగుతోనూ, జ్ఞానాన్ని మార్కులతోనూ, గౌరవాన్ని డబ్బుతో నిర్ణయించే సమాజంలో బ్రతుకుతున్నారు. ఒక్కో మెట్టు పైకి ఎక్కేటప్పుడు కింద మెట్టుని ఎలా వదిలేస్తారో జీవితంలో ఎదగాలంటే కొన్నిటిని వదిలేక తప్పదు. కూర్చున్న స్థానం బట్టి మనిషి విలువ మారకూడదు. కోటలో ఉన్నా, పేటలో ఉన్నా రాజుగానే బ్రతకగలగాలి. కుళ్ళిన పండు పక్కనే ఉంటే మంచిది కూడా కుళ్ళుతుంది. తప్పుడు వ్యక్తితో సాంగత్యం కూడా అలాంటిదే. గెలుపు కష్టం అంటే అసాధ్యమని కాదు, శక్తికి మించి కష్టపడాలని. మనిషి తనకెన్నో తెలివితేటలు, ఆస్తిపాస్తులు, కుటుంబం, గొప్ప ఉద్యోగం, ఎన్నో సౌకర్యాలున్నాయనుకుంటాడు, కానీ వాస్తవంగా తనకున్నది ప్రాణం మాత్రమే. అదొక్కటి లేకుంటే మరేదీ లేనట్లే. కొన్నిసార్లు ఒంటరితనం ఇచ్చినంత ఓదార్పు మరెవరూ ఇవ్వలేరు. మాట జారినంత సులువు కాదు మనసును వదిలేయటం, అది మిగిల్చిన జ్ఞాపకాలు మర్చిపోవటం. కాలం అనేది పరిస్థితుల ముసుగులో వ్యక్తుల నిజస్వరూపాన్ని బయటపడేలా చేస్తుంది. మీ అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు ఏడ్చేర్చి కన్నీళ్ళింకిపోతాయేమో, కానీ గుండెల్లో బాధ మాత్రం కరిగిపోదు. గతం, భవిష్యత్ అనేది మీ జ్ఞాపకాలు. అవి ఊహల్లో మాత్రమే ఉంటాయి. మీరు అనుభూతి చెందేది ప్రస్తుతాన్ని. జీవితంలో సెక్యూరిటీ అనేది ఒక అపోహ మాత్రమే. బ్రతుకంటేనే సాహసం, రిస్క్ చేయకపోతే లైఫ్ సక్సెస్ ఉండదు. తెలివైన వాళ్ళు తాము నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనుకుంటారు. మూర్ఖులు అంతా తమకే తెలిసిననే భ్రమలో బ్రతుకుతారు. మనిషి అన్నవారు ముందు ఆత్మాభిమానం కలిగి ఉండాలి.
ఆత్మాభిమానం లేని వారు అసలు మనిషిగా ఎదగలేరు. గెలవాలంటే నమ్ముకోవలసింది అదృష్టాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. నీపై నీకు నమ్మకం లేకుండా అదృష్టంపై ఆశలు పెట్టుకొని కూర్చుంటే ఎప్పటికీ గెలవలేవు. ఆలోచనలతోనే మార్పు రాదు, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే మార్పు మొదలవుతుంది. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, మంచిని అభినందించే లక్షణాలు ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితాలు, ఏ కథ ఎటు మలుపు తిరుగుతుందో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా బ్రతకాలి, వీలైన ఆనందాలు పోగు చేసుకోవాలి. ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే, ఆరోగ్యం అంతా పోయాక ఆయుష్ మిగిలిన వ్యర్థమే, కష్టకాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్థమే, ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్నా వ్యర్థమే. ప్రేమిస్తున్నా అంటే సరిపోదు, ఆ ప్రేమలో నిజాయితీ కూడా ఉండాలి. వాదించటమైనా అలగటమైనా కావాలనుకున్నంత ఊరికి, ఒక్కసారి వద్దు అనుకున్నప్పుడు ఇవేమీ ఇంకవసరం ఉండవు. అబద్ధం ఒక పొరపాటైతే సరిదిద్దుకోవచ్చు, అది వ్యసనంగా మారితే జీవితాన్ని కోల్పోతారు. కొన్ని విన్నా వినపడినట్లు, కొన్ని చూసినా కనపడినట్లు ఉంటేనే జరుగుతున్న కాలంలో ముందడుగు వేయగలరు. సమయం నీది కానప్పుడు కళ్ళు చెవులతో పాటు నోరు కూడా మూసుకోవడం చాలా మంచిది. సమయం నీదని తెలిసినప్పుడు అప్పుడు చెప్పాలి. గుడ్డివారి ముందు దీపం పెట్టి దీపాన్ని పోకుండా చూడు అంటే ఏం చేస్తాడు? ప్రేమ కూడా అంతే. ప్రేమ లేని వారి దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తే ఏం దొరుకుతుంది? మీరన్న మాటలే గుర్తుపెట్టుకుంటారు కానీ వాళ్ళు మీకు ఇచ్చిన మాటలు గుర్తుపెట్టుకోరు. మనసుని గట్టిగా కదిలిస్తే చాలు, నిల్చున్న చోటే కుప్పకూలిపోయేవాళ్ళు ఉన్నారు. ప్రతి నవ్వు వెనక గట్టిగా తగిలిన గాయాలు ఎన్నో దాగి ఉంటాయి. అర్థం చేసుకోవాలనే ఆలోచన ఎదుటి వాళ్ళకి లేనప్పుడు నువ్వు ఆకాశవంత ప్రేమ చూపించినా వాళ్ళకు అనువంత కూడా అర్థం కాదు, అది వ్యర్థమే అవుతుంది. నిద్ర లేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందో అని ఆనందంతో ఎదురు చూసే రోజులు కూడా వస్తాయి. కాస్త ఓపికగా ఉండు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.